అప్పు వల్ల కవిగా ఎదిగి బెస్ట్ రైటర్ అవార్డు అందుకున్న కళ్యాణ్ ఆనందంలో ధాన్యలక్ష్మి, రాజ్, కావ్య, అపర్ణ, షాక్లో రాహుల్, రుద్రాని. ఇంతకు ఏం జరిగింది? అసలు అప్పు వల్ల కవిగా ఎదిగి బెస్ట్ రైటర్ అవార్డు కళ్యాణ్ అందుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధాన్యలక్ష్మి ఒప్పుకోవడంతో కావ్య రానని చెప్పడం, రాజ్ అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వెళ్ళేసరికి నేను రాలేనన్నయ్య అంటూ కళ్యాణ్ చెప్పేసరికి అదేంట్రా అని చెప్పాను కానీ నన్ను నేను నిరూపించుకున్న రోజునే ఇంట్లో అడుగు పెడతానన్నయ్య. కళ్యాణ్ అంటే ఎందుకు పనికిరాడు, కవితలు మాత్రమే రాసుకుని లోకుగా చూసే వాళ్ళందరి నోర్లు మూయించాలంటే నేనంటూ ఒక బిజినెస్ మ్యాన్గా నన్నంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టుకున్న రోజునే వస్తాను అంటూ కళ్యాణ్ అంటే ఉట్టి కళ్యాణ్ కాదు గొప్ప కళ్యాణ్ అన్నట్టుగా పేరు తెచ్చుకున్న తర్వాతే వస్తాను అని చెప్పి ఇంకా రాజుకి చెప్పేసరికి సరే నీ ఇష్టమని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రానని చెప్పాడు. అంతా నీ వల్లే పిన్ని, నువ్వు వాడి మనసును చాలా బాధ పెట్టావు అంటూ కళ్యాణ్ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమైంది అని చెప్పాను కానీ వాడికి మంచి గుర్తింపు వచ్చేంత వరకు వాడు రానని చెప్పాడు. కళావతి, నువ్వు వస్తే ఎక్కడ వాడు వస్తాను అని చెప్తాడనే వాడు గుర్తింపు లేకుండా ఇంటికి వచ్చేయాలనే కదా నువ్వు రాలేదు అనగానే కళ్యాణ్ అంటే కళ్యాణ్గా ఉండకూడదండి, ఒక బిజినెస్ మ్యాగ్నెట్గానో లేక ఏదో ఒకటి సాధించిన వ్యక్తిగా ఉండాలి, అందుకే నేను రానని చెప్పాను అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి ఇంకా అప్పు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. కళ్యాణ్ అయితే కూర్చుంటాడు. ఏంటి కవి, నువ్వు ఎప్పుడూ కవితలు రాస్తూ ఉంటావు కదా, నాతో పెళ్ళయింది కదా, నన్ను ప్రేమించిన ప్రేమ హృదయం నీది కవిత రూపంలో రాయట్లేదేంటి అని చెప్పాను కానీ ఇంకా సరే రాస్తానని కళ్యాణ్ అవకాశం కుదిరినప్పుడల్లా ఒక్కొక్క కవిత రాస్తూ ఉంటాడు. రాసిన కవితలన్నీ కూడా అప్పు తీసుకుని చదవడం మొదలు పెడుతుంది. ప్రతి కవిత కోసం ఆరాట పడుతూ ఉంటుంది. ఆ కవితలన్నీ కూడా ఒక్కొక్క పేపర్కి ప్రతిరోజు కూడా పంపించేస్తూ ఉంటుంది అప్పు అయితే. ఇంకా వాళ్ళైతే ప్రతి న్యూస్ పేపర్లోనూ కవితని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఇంకీలోపు ధాన్యలక్ష్మి రాజ్ వెళ్ళినా రానని చెప్పాడని ధాన్యలక్ష్మి వెళ్తుంది. ఏంటమ్మా, రాజన్నయ్య వస్తేనే రానని చెప్పిన వాడిని నువ్వొస్తే వస్తాను అని ఎలా అనుకున్నావు? నాకు ఎవరు అవసరం లేదు, నా భార్యతోనే నా సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే, మీరు నాకెవరు ఏమీ కారు. నేను అప్పుని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఒక తల్లిగా నాకు సపోర్ట్ చేయడం మానేసి ఆ రుద్రాని అత్తతో చేతులు కలిపి నా జీవితం నాశనం చేయాలని చూసావు. అందుకే ఇంకా నేను ఇంటికి రాను అని చెప్పనేసరికి అది కాదు కళ్యాణ్ అని చెప్పాను కానీ వస్తానమ్మా, నన్ను నేను నిరూపించుకున్న రోజున ఖచ్చితంగా వస్తాను. ఆ రోజు నువ్వు పిలవకపోయినా నేనే పని కట్టుకుని మీ ఇంటికి వస్తాను, సారీ మన ఇంటికి వస్తాను అని చెప్పి కళ్యాణ్ అనేసరికి ఇంకా ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ధాన్యలక్ష్మి, కళ్యాణ్ రానన్నాడా అని చెప్పాను కానీ అవును రుద్రాని, నువ్వు ఎవరి మనసునైనా ఇట్టే మార్చేస్తావు కదా, కళ్యాణ్ మనసును కూడా మార్చొచ్చు కదా అని చెప్పాను కానీ బాబోయ్ కళ్యాణ్ ఆ ప్రబుద్ధుడిని నేను మార్చడమా, కళ్యాణ్ ఆవలిస్తే పేగులు లెక్కెట్టే రకం, వాడితో పెట్టుకోవడం కన్నా నోరు మూసుకుని ఊరుకోవడం మంచిది అని రుద్రాని అంటుందే గాని కళ్యాణ్ని ఎవరు మనసు మార్చి ఇంటికి తీసుకురాకూడదన్న ఉద్దేశంతో రుద్రాని అయితే కళ్యాణ్కి ఎదురుపడుతుంది. ఏంట్రా కళ్యాణ్, ఇంటికి వచ్చేస్తావా? రా, ఇంటికి వెళ్ళిపోతాం. అయినా నువ్వెలా బ్రతుకుతావు? చేతిలో చిల్లి కవ్వ లేకుండా నువ్వు పట్టుపరుపుల మీద ఏసీ రూముల్లో బ్రతికిన వాడివి ఇక్కడ ఎలా బ్రతుకుతావు అంటూ ఎక్కిరింపుగా మాట్లాడేసరికి నేను రాలేత, నేను ఎక్కడ వచ్చేస్తానోననే కదా నీ భయం, అందుకే కదా మా అమ్మ మనసును మార్చి అప్పుని నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలనే నువ్వు అన్ని ప్లాన్లు వేస్తున్నావు. నేను రాను, అర్థమవుతుందా? నన్నంటూ ఏంటో నిరూపించుకున్న తర్వాతే నేను వచ్చేదే తప్ప నేనైతే రాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ చెప్తాడు. ఏంటప్పు, కళ్యాణ్ని పెళ్లి చేసుకుని ఆస్తి అంతస్తు అన్ని భోగాలు అనుభవించవచ్చని ఎన్నో కలలు కనుంటావు, కానీ కళ్యాణ్ పౌరుషానికి పడి ఇలా తీసుకొచ్చి నిన్ను ఇలాంటి ఫుట్పాత్ల మీద తిప్పుతూ కాలినడకని తిప్పుతున్నాడు కదా అని చెప్పాను కానీ నేను నా భర్తతో ఉంటే ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాను. కవి లాంటి మంచి మనిషి నాకు భర్తగా దొరికినందుకు సంతోషపడుతున్నాను. పట్టుపరుపుల కోసం నేను భోగభాగ్యాల కోసం కవిని నేనేమీ ప్రేమించలేదే,
కవి నుంచి ఏ రోజు ₹1 ఆశించింది కూడా లేదు. అలాంటిటప్పుడు ఆస్తి కోసం, ఆర్భాటాల కోసం నేనెందుకు పాకులాడతాను? నా భర్తతో సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. నా మైండ్ సెన్స్ నీలాంటిది కాదులే. మొగుడిని వదిలేసి పుట్టింట్లో పడి ఏడ్చే రకాన్ని నేను కాదు అని చెప్పనేసరికి ఎంత పొగరే నీకని చెప్పాను. కానీ పొగరే, ఇంటికి వెళ్ళు. స్వప్నక్క ఇంకా పొగరగా చూపిస్తుంది, మా కావ్యక్క ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు జోలికొచ్చినా పర్వాలేదు, కానీ నా జోలికొస్తే మాత్రం రఫ్ ఆడించేస్తానని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎందుకు ధాన్యలక్ష్మి అత్తతో రుద్రాణి అత్తతో ఎందుకు గొడవ అనగానే, మళ్ళీ మన జోలికి రాకుండా ఉండాలంటే ఇలానే చెయ్యాలి అని చెప్పి ఇంకా అప్పు అంటుంది. ఇంకా ఇద్దరు కూడా ఆ పని ఈ పని అన్నీ కూడా చేసుకుంటూ చాలా జాయిగా ఇంకా ఇంటికాడ కూర్చొని కవితలు రాస్తూ ఉంటాడు. ఏంటి అప్పు రోజు కవిత రాయమంటున్నావు? నీ గురించే రాయమంటున్నావు? కవితలన్నీ ఏం చేస్తున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదులే కవి, నువ్వు రాయి కవితలు. నా గురించి మంచి ధ్యాసతో మంచి తలంపుతో రాయి, అంతా బాగా జరుగుతుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా కవితలు అలా రాస్తూనే ఉంటాడు. రాసిన ప్రతి కవిత కూడా వాటికి వాటికి పంపిస్తూ ఉంటుంది అప్పు అయితే. ఇంకా అలా అవన్నీ కూడా ఏరేసరికి ఇంకా మంచి ఒక రైటర్ అయితే ఏది ఒప్పించేసినా కళ్యాణ్ కవితే కనిపించేసరికి కళ్యాణ్ గారంటే ఎవరు అని చెప్పాను. కానీ ఇంకా అప్పుకు ఫోన్ చేస్తారు. ఇంకా అప్పుకు ఫోన్ చేసేసరికి అప్పు మొత్తం వివరం అంతా చెప్పేసరికి సరే మేడం, మేము ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పాను. కానీ రేపు ఉదయం రండి అని చెప్పాను. కానీ ఉదయాన్నే కళ్యాణ్ని నిద్ర లేపేస్తుంది. ఏంటి అప్పు అని చెప్పాను. కానీ రెడీ అవ్వు నీకో సర్ప్రైజ్ ఉంది అని చెప్పనేసరికి ఏంటప్పు ఏంటా సర్ప్రైజ్ అనగానే, సర్ప్రైజ్ అంటే ఎలా చెప్తారు కవి, ముందు రెడీ అవ్వమని చెప్పానా అని చెప్పనేసరికి ఈ లోపు డోర్ కొడతారు. మేడం ఇంటర్వ్యూ అని చెప్పనేసరికి కళ్యాణ్ రా బయటకు అని చెప్పాను. కానీ కవితలు రాసింది ఈయనేనా మేడం అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతాడు. ఏంటప్పు అని చెప్పాను. కానీ జరిగిన విషయం అంతా చెప్పేసరికి ఇంకా కళ్యాణ్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అనామిక కవితల్ని చించి పాడేసి ఎంత దారుణంగా అవమానించింది. కానీ ఈ అప్పు నా కవితల్ని పేపర్లకి ఇచ్చి నన్ను ఒక బెస్ట్ రైటర్గా రూపుదిద్దింది అని చెప్పి కళ్యాణ్ తన మనసులో చాలా సంతోషంగా ఇంటర్వ్యూ ఇస్తాడు. అదంతా కూడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా చూసి కళ్యాణ్ని ఒక మంచి పేరు తీసుకొచ్చేలా చేసింది అప్పు అని చెప్పి ఇంకా అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. ఇంకా న్యూస్ అంతా చూసి రాజు, కావ్య అందరూ కూడా కళ్యాణ్ దగ్గరికి వస్తారు. అక్క అని చెప్పాను. కానీ కళ్యాణ్ చాలా బాగా కవితలు రాసావు కళ్యాణ్ అని చెప్పి అందరూ కూడా మెచ్చుకునేసరికి ఈలోపు సన్మానం చేసే వాళ్ళైతే, అవార్డులు ఇచ్చే వాళ్ళైతే కళ్యాణ్కి ఫోన్ చేస్తారు. ఇంకా అలా కళ్యాణ్కి ఫోన్ చేసిన తర్వాత రాజుకు కూడా చేసేసరికి అవును మా తమ్ముడే అని రాజు ఎంతో గర్వంగా చెప్తాడు. ఆయనకి మేము సన్మానం ఏర్పాటు చేసి అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం సార్ అని చెప్పాను. కానీ ఓకే ఆయన్ని తీసుకుని రండి సార్ అని చెప్పనేసరికి సరే అని ఇంకా కళ్యాణ్ నేరుగా కవి దగ్గరికి వస్తాడు. కవి దగ్గరికి వచ్చేసరికి ఏంటి కవి ఏంటన్నయ్య అని చెప్పాను. కానీ నీకు బెస్ట్ రైటర్గా అవార్డు వచ్చిందిరా అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతాడు. ఇదంతా నా వల్ల జరిగింది కాదన్నయ్య, ఇదంతా అప్పు వల్లే జరిగింది. అప్పు తన గురించి కవితలు రాయమంటే నేను తనను నా మనసులో ఎలా ప్రేమిస్తున్నానో అవన్నీ కవితల రూపంలో రాసిస్తే అప్పు అవన్నీ ఒక్కొక్క పేపర్కి పంపించింది అన్నయ్య. అలాగే మొన్న వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు అని చెప్పనేసరికి చాలా సంతోషం. మన కంపెనీ కూడా యానివర్సరీ జరిపేటప్పుడు నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలి, ఒక రైటర్గానే అక్కడికి రావాలి అని చెప్పనేసరికి అలాగే అన్నయ్య అని చెప్పి ఎంతగానో సంతోషపడిపోతాడు కళ్యాణ్ అయితే. ఇంకా అందరూ కూడా ధాన్యలక్ష్మికి చెప్తాడు, చూసావా ధాన్యలక్ష్మి, నువ్వు కళ్యాణ్కి తగ్గ భార్య కాదు అప్పు అని చెప్పావు. అనామికకు అప్పుకి ఎంత తేడా ఉందో చూసావా. కళ్యాణ్ కవితలు రాస్తున్నాడని ఎప్పుడూ చీతరించుకుంటూ కవితల్ని చిన్న చూపు చూస్తూ కళ్యాణ్ని అందరి దృష్టిలో అవమానించి ఎంతగానో బాధ పెట్టింది అప్పుడు అనామిక అయితే. కానీ ఇప్పుడు అప్పు అయితే తనే కావాలని కవితలు రాయించి మరి ఆ కవితలన్నింటినీ కూడా పబ్లిషింగ్కి ఇచ్చి
కళ్యాణ్కి బెస్ట్ రైటర్ అవార్డు వచ్చేలా చేసింది. అది అప్పు అంటే. చూసావా అప్పు కళ్యాణ్కి ఎలా సెట్ అయిందో? అనామికకి కళ్యాణ్కి సెట్ కాలేదు కాబట్టే వాళ్ళిద్దరూ విడిపోయారు. అప్పు కళ్యాణ్కి సెట్ అయింది కాబట్టే వాళ్ళిద్దరూ ఎక్కడున్నా తలో గింజు తాగినా కానీ సంతోషంగా ఉంటున్నారు. కానీ అప్పు ఎన్నో ఆశలతో కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నా కళ్యాణ్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఎలా బ్రతకమంటే అలా బ్రతికి ఎంతో అనువుగా ఉంది అప్పు. అయితే ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. నీ కొడుకుకు తగ్గ కోడలే వచ్చిందని సంతోషించు. ఈ రుద్రాణి మాటలు విని నీ కొడుకుని దూరం చేసుకుంటున్నావు. ఇక మీదట రుద్రాణి మాటలు వింటే నీ కొడుకు శాశ్వతంగా దూరం అయిపోయినా నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి ఇంకా అపర్ణ ఇటు ఇందిరాదేవి ఇద్దరు కూడా చెప్పేసరికి, నన్ను క్షమించండి అత్తయ్య, కళ్యాణ్ని నేను చాలా బాధ పెట్టాను అనగానే నన్నెందుకు క్షమాపణ అడుగుతున్నావు అని చెప్పనేసరికి, మీ మనవడు మీరంటే చాలా ఇష్టం కదా అత్తయ్య, మిమ్మల్ని క్షమాపణ అడిగితే బాబుని క్షమాపణ అడిగినట్టే అని చెప్పనేసరికి, అందరూ పదండి అక్కడ సన్మానానికి వెళ్దాం, ఆలస్యం అయిపోతుంది అంటూ ఇంకా రాజ్ అయితే అందరినీ సన్మానం దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకా అక్కడ కావ్య ఇంకా అక్కడ అప్పు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా కళ్యాణ్ అయితే మొదటి వరుసలో ఉంటారు. ఇంకా అందరూ కూడా కూర్చుని ఉండగా కళ్యాణ్ పిలిచేసరికి స్టేజ్ ఎక్కుతాడు. ఒకప్పుడు నా భార్య నేను కవితలు రాసుకుంటుంటే చేదరించుకున్నది, కానీ ఇప్పుడు నేను అప్పుననే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను తన కోసమే ఊహించుకుని కవితలు రాయమని చెప్పింది. నేను తన ప్రోత్సాహంతోటే కవితలు రాశాను. ఇప్పుడు ఆ కవితలు ఇప్పుడు పబ్లిసిటీ అయ్యే నాకు బెస్ట్ రైటర్ అవార్డు వచ్చింది అని చెప్పి ఇంకా కవి చెప్పేసరికి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ఫీల్ అయిన తర్వాత అవార్డు కూడా ఇస్తారు. అప్పును కూడా స్టేజ్ మీదకి రమ్మనేసరికి అప్పు కళ్యాణ్ ఇద్దరికి కూడా దండ వేసి ఇంకిద్దరికి కూడా అవార్డు ఇచ్చేసరికి ఇంకొకసారిగా ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. నేనే పెద్ద పొరపాటు చేశానా? నా కొడుకు తన కాళ్ళ మీద నిలబడ్డాడు, ఇంక మీదట ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ని ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంకా రుద్రాణి నోరు మూయిస్తేనే వస్తామనగానే రుద్రాణి ఏమీ మాట్లాడదు, మీరు రండి అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మికి చెప్తాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.